వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో మనం ఈ వీడియోలో ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే కెనడాలో ఓజీ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాము. సో అంత టైం బాగుంటే ఇవాళ డేట్ వచ్చేసి 24th సెప్టెంబర్ 2025. ఇండియాలో అయితే 25th సెప్టెంబర్ మూవీ రిలీజ్, కానీ కెనడాలో మాత్రం ఫస్ట్ షో 10 o'clockకి ఇవాళ రిలీజ్ అనమాట. 24th ర్యాండమ్ నార్మల్గా అయితే, కానీ సినిమా అయితే రిలీజ్ అవ్వట్లేదు. అసలు ఎందుకు అవ్వట్లేదు అనేది వీడియో మొత్తం చూస్తే మీకు క్లియర్గా అర్థమైద్ది. సో బేసికల్లీ నేను ఎక్కువ మూవీస్ చూడను అనమాట. అంటే చాలా రేర్గా మూవీస్ చూస్తాను. ఎప్పుడైనా మంచి హీరో మూవీ వస్తేనే నాకు చూడాలనిపించింది. పవన్ కళ్యాణ్ మూవీ అయితే నేను మిస్ కాకుండా చూస్తాను, అది కూడా మంచి మూవీ అయితే నేను చూస్తాను. లాస్ట్ టైం హరిహర వీరమల్లి సినిమా వచ్చింది, నేను అయితే ఇంతవరకు చూడలేదు. ఎందుకంటే నాకు కొంచెం మంచి మూవీస్ చూడడం చాలా ఇష్టం కదా. సో ఓజీ సినిమా కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తాను అనమాట. సో మీరు ఈ పాటికి చాలా న్యూస్ ఛానల్స్లో చాలా వాటిలో చూస్తున్నారంటే కెనడాలో, నార్త్ అమెరికాలో ప్రీమియమ్స్ క్యాన్సిల్స్ అవుతున్నాయని చెప్పేసి. సో దాని గురించి మనం కొంచెం డీప్ డౌన్గా వెళ్ళి ఏమైందో ఎగ్జాక్ట్గా చెప్తాను. అసలు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో మా ఫ్రెండ్స్ అందరికీ, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్లో గ్రూప్స్ ఉన్నాయన్నమాట. సో మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఆపోజిట్ కూడా ఫ్యాన్స్ అందరూ ఇంకా మాక్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో నేను కూడా ఇప్పటి వరకు 4 yearsలో కెనడాలో చాలా మూవీస్ చూశాను. చిన్న మూవీస్ చూసాను, పెద్ద మూవీస్ చూశాను, కానీ ఇంతవరకు ఇలా మూవీ బ్యాన్ చేస్తున్నాం, మూవీ రిలీజ్ చేయట్లేదు, ఇష్యూ రావడం, అది కూడా ఒక పెద్ద హీరో మూవీకి రావడం ఇదే ఫస్ట్ టైం. సో మనం దాన్ని కొంచెం డీప్ డౌన్గా బ్రేక్ చేసి ఏమైందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన దగ్గర ప్రూఫ్స్ అంటే బేసికలీ ఈ న్యూస్ ఛానల్స్లో ఏవో చెప్తున్నారు గొడవలు అవుతున్నాయని చెప్పేసి, నేనైతే ఏమైందో మొత్తం చెప్తాను. ఎందుకంటే నా దగ్గర మేము ఆల్రెడీ మూవీ టికెట్స్ బుక్ చేసాము. సో దాని గురించి డీటెయిల్గా ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నార్మల్గా ఏమైందంటే మూవీ రిలీజ్ వచ్చేసి 24th సెప్టెంబర్ 2025 కెనడాలో, కానీ మాకు August 31st ఒక చిన్న గ్రూప్లో నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఆ గ్రూప్ నోటిఫికేషన్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. సో ఆ గ్రూప్ స్క్రీన్ షాట్ నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను. సో ప్లేస్ చేస్తే మీకు అర్థమైంది కదా. సో ఏమంటే ఇలా యార్క్ మూవీస్లో ఓజీ టికెట్స్ ఓపెన్ అయిపోయాయని చెప్పేసి. సో మాకు ఎలా తెలిసింది ఓజీ టికెట్స్? మామూలుగా అయితే ఇలా అనౌన్స్ చేస్తారు కదా. ఆల్రెడీ 25th మూవీ, ఇది ఇంకా August 31st, అంటే అటు ఇటుగా 26 days ముందే, అంత ఈజీగా ఎవరు రిలీజ్ చేయరు. సో మాకు కొంచెం డౌట్ వచ్చింది ఎందుకు రిలీజ్ చేశారని చెప్పేసి. సో మేమైతే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాం. సో మా ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్లో నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ గ్రూప్లో పెట్టాను. అంటే బేసికల్లీ నేను ఇన్స్టాగ్రామ్ ఏమి వాడను కదా. సో ఇన్స్టాగ్రామ్లో ఆ యార్క్ సినిమాస్ ఈ స్క్రీన్ షాట్ కూడా ప్లేస్ చేస్తాను. సో యార్క్ సినిమాస్ వాళ్ళే లింక్ పెట్టి బుక్ చేసుకోమని చెప్పారు. సో దాని తర్వాత మా ఫ్రెండ్స్ నా టికెట్స్ బుక్ చేశారు. సో ఇది నా టికెట్ కాదు, కానీ మా ఫ్రెండ్ వేరే టికెట్ అనమాట. సో మా టికెట్స్ వేరే ఫ్రెండ్ బుక్ చేశాడు. సో నేను కూడా ఒక లింక్ ఓపెన్ చేశాను. నేను టికెట్స్ లింక్ ఓపెన్ చేయగానే విత్ ఇన్ 3 minutes, అంటే వాళ్ళు రిలీజ్ చేశా అని చెప్పిన వెంటనే మా వాడు ఓపెన్ చేస్తే నేను ఓపెన్ చేశాను. నేను చూసే టైంకి అయితే అన్నీ బుక్ అయిపోయినాయి. జస్ట్ 6-7 seats ఓపెన్ ఉన్నాయి. నాకైతే చాలా స్ట్రేంజ్ అనిపించింది. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ ఎవరికి తెలియదు టికెట్స్ రిలీజ్ అయ్యాయని చెప్పేసి. రిలీజ్ అయినా చాలా తక్కువ మంది, అంత ఫాస్ట్గా బుకింగ్ అయిపోయినాయి ఏంటి అని చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. నాకైతే అర్థం కావట్లేదు. నాకు తెలిసే వరకు జెన్యున్ ఫ్యాన్స్ అందరూ బుక్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరు 5 టికెట్లు బుక్ చేసి ఎంతసేపులో అయిపోయింది, కానీ తెలిసిన తక్కువ మందిలో తక్కువ టైంలో బుక్ అవ్వడం వల్ల కొంచెం డౌట్ వచ్చింది. సో దాని తర్వాత ఏమైందంటే అంతా నార్మల్గానే ఉంది. మాకు అసలు సినిమాకి వెళ్ళిపోతున్నాం ఫస్ట్ రోజు 24th అని చెప్పి చాలా హ్యాపీగా ఉన్నాం. సో నార్మల్గా తెలుగు మూవీస్ చాలా అసలు నార్మల్గా మన సినిమా థియేటర్స్కి వస్తే ఇక్కడ చాలా తక్కువ థియేటర్స్ ఉన్నాయి. సో మా చుట్టుపక్కల టొరంటోలో అయితే ఒక 7 to 8 థియేటర్స్ ఉన్నాయి. అవి కూడా అన్ని యార్క్ సినిమా వాళ్ళే మెయిన్గా ఉంటాయి అనమాట. సో యార్క్ అంటే ఏంటంటే, యార్క్ సినిమాస్ అంటే, సో ఈ నార్త్ అమెరికా అంటే యూఎస్ కెనడా మొత్తంలో ఒక చైన్ ఆఫ్ థియేటర్స్ అనమాట. అంటే ఇప్పుడు మనకి మా ఒంగోలు అనుకో ఇస్మాయిల్ బిర్యానీ ఉందంటే వాళ్ళు చైన్ ఆఫ్ బిర్యానీస్ అంటే వాళ్ళ బ్రాంచ్ లాగా. సో అన్ని కొలాబ్ అయి ఉంటారనమాట. సో ఈ డిస్ట్రిబ్యూషన్ అంతా అలా కొలాబ్ అయి ఉండేది. సో నార్మల్గా ఈ యార్క్ సినిమాస్ అనేది ఒక డిస్ట్రిబ్యూషన్ అనమాట. నాకు డిస్ట్రిబ్యూషన్ గురించి అంత ఎగ్జాక్ట్గా తెలియదు, ఎందుకంటే సినిమా డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటారు, దాని తర్వాత చాలా స్టెప్స్ ఉంటాయి. మనకు తెలిసిన డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్ అంతే. సో దాని లోపలికి వెళ్తే చాలా పెద్ద ట్రీ అనమాట. నేను ఊరికి గూగుల్ ఓపెన్ చేసి చూస్తాను ఎలా ఉండిద్ది అని చెప్పేసి. ఇక్కడ ఏమవుతుందంటే జస్ట్ ఒక సినిమా రిలీజ్ 2 days ముందరే 22nd సెప్టెంబర్ అనుకుంటా మనకు ఒక ఈమెయిల్, వాళ్ళకు పోస్ట్ రిలీజ్ చేశారు. ఏమనంటే, సో ఈ పోస్ట్ నేను స్క్రీన్ మీద ప్లేస్ చేస్తాను, నాతో పాటు మీరు కూడా చూడొచ్చు. సో వీఆర్ కరెంట్లీ వర్కింగ్ విత్ అవర్ లీగల్ టీమ్స్ టు రిజాల్వ్ ద ఇష్యూ రిగార్డింగ్ ఓజీ మూవీ. యాస్ Pratygnara Cinemas has not confirmed that they will be releasing the movie to us as they had previously advised. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ
ప్రాతిక్ సంథింగ్ స్పెల్లింగ్ రాంగ్ కొంచెం తప్పు ఉండదు కానీ మీరు చూడొచ్చు. సో వాళ్ళు మీతో రిలీజ్ చేయట్లేదని చెప్పి వాళ్ళే ఇది ఎక్కడ బేసిక్గా ఇది ఎక్కడ ఇటు సర్క్యులేట్ అవ్వట్లేదు అనమాట. అదే పెద్ద లెటర్లా ఉంది, అదే సర్క్యులేట్ అవుతుంది. సో దీని లోపల ఏమవుతుందంటే మీ టికెట్ మాకు ఏమవుద్దో మాకైతే ఇంకా ఎగ్జాక్ట్గా ఏం తెలియదు. సో మీరు ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకుంటే మాత్రం మీ అందరికి ఖచ్చితంగా రీఫండ్ ఇస్తాము, ఇలాంటి డిస్ట్రిబ్యూటర్స్తో మేము ఫ్యూచర్లో ఎప్పుడు పనిచేయమని చెప్పేసి యార్క్ మేనేజ్మెంట్ అనేది ఒక సర్క్యులర్ లాంటి రిలీజ్ చేసింది అనమాట. సో దీని తర్వాత ఈ సర్క్యులర్ చాలా తక్కువ మంది దగ్గర ఉంది, ఎవరికి తెలియదు. సో మీ అందరూ ఇంకా అయిపోయింది, సినిమా అవ్వట్లేదు అర్థమైంది. సో వేరే ఆల్టర్నేట్ ఆప్షన్స్ చూస్తుంటే గూగుల్లో వీటిలో సినీ మార్క్ అని కనిపించింది అనమాట. దాని లోపల టికెట్స్ బుక్ చేస్తుంటే టికెట్స్ అయితే బుక్ అవ్వట్లేదు, సీట్ సెలెక్ట్ అవ్వట్లేదు. సో అంటే వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసినట్టే నేను అనుకుంటున్నాను. బేసికలీ మా ఫ్రెండ్స్ ట్రై చేస్తున్నా అవ్వట్లేదు. సో ఇప్పుడైతే ఎవరి దగ్గర టికెట్స్లో ఎవరైతే టికెట్ బుక్ చేసుకుంటే ఎవరు ఎక్కడ వెళ్తుందో అర్థం కావట్లేదు. కానీ 26th ఫ్రైడే మాత్రం ఈ మూవీ సినీప్లెక్స్లో రిలీజ్ అవుతుంది. సినీప్లెక్స్ అంటే మామూలుగా ఈ నార్త్ అమెరికాస్ మొత్తంలో సినీప్లెక్స్ అంటే ఇంగ్లీష్ మూవీస్ అన్నీ ఆడేసినాం, వాటిల్లో హిందీలో వస్తుంది అనమాట. సో మా సిటీ దగ్గరలో ఉంది. నేనైతే అనుకుంటున్నాను మన ఇంత కాంట్రవర్సీ మధ్యలో మనం వెళ్ళి హిందీలో ఎందుకు సినిమా చూడడం, మనం తెలుగు వాళ్ళం తెలుగులోనే సినిమా చూడాలి. ఇంకా సినిమా అసలు నేనైతే ఇదే లాస్ట్ మూవీ, ఇంకా దీని తర్వాత అయితే నాకు తెలిసినంత వరకు నేను మూవీస్ ఏది చూడను, అసలు హాల్స్లోనే మూవీస్ చూడను. సో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ నాకు అసలు అంత ఇంట్రెస్ట్ లేదు మూవీస్ మీద. ఎందుకంటే మనకి ఇష్టమైన హీరో సినిమానే మనం ఇక్కడ చూడలేకపోతున్నాం అంటే వేరే వాళ్ళ సినిమా చూసుకోవడం వేస్ట్. నేనైతే చాలా డిసప్పాయింటెడ్ ఉన్నాను. కనీసం ఫస్ట్ డే కాకపోయినా సెకండ్ డే థర్డ్ డే అయినా వెళ్దాం అనుకుంటా. సో ఇక్కడ మనం ఒక విషయం కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఈ యార్క్ సినిమాస్ అనే మూవీస్ అనమాట ఇక్కడ చాలా తక్కువ మంది సినిమాలకు వస్తారు. సో నేను చాలా మూవీస్ చూశాను కదా, నేను ఫస్ట్ రోజు వెళ్ళాను మూవీస్కి, సెకండ్ రోజు వెళ్ళాను, 1 వీక్ తర్వాత వెళ్ళాను. ఫస్ట్ రోజే హాల్ ఫుల్గా ఉంటుంది. నువ్వు సెకండ్ రోజు, థర్డ్ రోజు, ఫోర్త్ రోజు లేట్ నైట్స్ వెళ్ళామంటే హాల్లో 4-5 ఉంటారు. సో బేసికలీ వాళ్ళకు కూడా లాస్ వస్తుంది. అంత లాసుల్లో కూడా మనకి సినిమా అందిస్తున్నారంటే చాలా గొప్ప విషయం బేసికల్లీ. కానీ దాని తర్వాత వచ్చిన పెద్ద సర్క్యులర్ అంటే ఇంకా రేపు సినిమా ఇవాళ సినిమా రిలీజ్ అనగా ఒక 1 డే ముందు ఈ సినిమా వచ్చింది. సో ఈ స్క్రీన్ షాట్ని నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను, మీరు టైం ఉంటే చదవండి. నేనైతే పైన చదివి చెప్తాను ఏముందో బేసికల్లీ దీని లోపల. సో వీళ్ళు ఏమని చెప్తున్నారంటే బేసికల్లీ వాళ్ళ అప్కమింగ్ దే కాల్ హిమ్ ఓజీ అనే మూవీస్ని యార్క్ సినిమా మొత్తంలో నార్త్ అమెరికా మొత్తంలో డిస్ట్రిబ్యూషన్ ఆపేశారు. డ్యూ టు రీజన్, ఎందుకంటే బేసికలీ మనకి రీజన్ కావాలి. ఎందుకంటే ఊరికి మనం సినిమా తీసేస్తున్నాం అంటే ఫ్యాన్స్ చాలా చాలా కోపంతో ఉంటారు. రీసెంట్గానే ఈ యార్క్ సినిమాస్ని ఎవరో తెలియని వాళ్ళు నిప్పులు అంటించారు బేసికల్లీ రిచ్మండ్ హిల్లో ఉండే హాల్ని. సో దానికి రీజన్స్ కూడా మనకు తెలియదు. బేసికలీ పక్క హాల్ కాంపిటీషన్స్ ఉంటాయి కదా. సో వీళ్ళు రీజన్ ఏంటంటే పబ్లిక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇష్యూ వల్ల. అంటే బేసికల్లీ నార్మల్గా పెద్ద హీరో ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ, అల్లు అర్జున్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బాలకృష్ణ పెద్ద మూవీస్ వస్తే మీరు చాలామంది చూస్తారు. మా ఫ్రెండ్స్ చాలామంది కూడా ఆ కలర్ టీషర్ట్లు వేసుకొని డ్యాన్స్లు వేస్తారు, రచ్చ చేస్తారు. ఆ రచ్చ వేరు. కానీ ఇక్కడ పబ్లిక్ సేఫ్టీ అంటే మేబీ అని గొడవలు జరగచ్చు అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ మంది వస్తారు బేసికలీ సినిమా. ఇక్కడ పవన్ కళ్యాణ్కి నాకు తెలియదు ఏ హీరోకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్కి మాత్రం కెనడాలో చాలా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. నేను చూశాను కళ్ళతో. సో నేను బాలయ్య మూవీస్కి వెళ్ళాను కానీ అంత ఫ్యాన్స్ ఉంటారు. అంటే వాళ్ళు కూడా ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా ఏ హీరోకి లేదనమాట బేసికల్లీ. అంటే బేబీ డిపెండ్స్. మా టొరంటోలో అలా ఉండేది, వేరే సిటీస్లో వేరేగా ఉంటుంది, డిపెండ్ అవ్వచ్చు. సో దాని వల్ల రిలీజ్ చేస్తున్నాం అనుకొని ఇంకొక క్వశ్చన్ కూడా వచ్చిందనమాట. అదే ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళకైతే మొత్తం ఫుల్ రీఫండ్ ఇచ్చేస్తాము. సో మా ఇలాంటి మూమెంట్లో మాకు సేఫ్టీ మెయిన్ ప్రియారిటీ, స్టాఫ్ సేఫ్టీ, అలాగే ఎంప్లాయీస్ సేఫ్టీ, పబ్లిక్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అని ఒక రీజన్ మెన్షన్ చేసి దాని తర్వాత ఈ డిస్ట్రిబ్యూషన్ విషయానికి వస్తే cultural divide of South Indian communities and also engaging business practices that support encourage the growth within South Indian communities. అంటే ఇంకోటి కూడా రాశారు బేసికలీ ఏమంటే ఫాల్స్ స్టేట్మెంట్స్ టు సర్టైన్ ఆన్లైన్ మీడియా ఇన్ ఇండియా రిగార్డింగ్ యాక్సిమస్ ఫైనాన్షియల్ ఆర్గ్యుమెంట్స్. ఓకే వీళ్ళు ఏం చెప్తున్నారంటే బేసికల్లీ ఫేక్ కలెక్షన్స్ చూపించమని చెప్తున్నారని వీళ్ళు అంటున్నారు. సో వీళ్ళైతే డైరెక్ట్గా ఎక్కడ పెట్టుకొని ఇండైరెక్ట్గా అలా చెప్తున్నారు. దాని తర్వాత ఇండియాలో డిస్ట్రిబ్యూషన్ చేస్తారు కదా వీటిని. సో యార్క్ సినిమా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ అంతా మంచిగా లేదన్నట్టు చేస్తున్నారు. సో ఆ రీజన్తో మేమైతే ఇలాంటి ఇది రిలీజ్ తలుచుకోవట్లేదు, అంతా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ మన స్క్రీన్లో అటాచ్ చేస్తాను, మీకు ఎవరికైనా చదవాలనిపిస్తే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది. సో పవన్ కళ్యాణ్ సినిమా అయితే మన ఫస్ట్ రోజు చూడలేని అర్థమైపోయింది. సో నేనైతే నెక్స్ట్ సెకండ్ డే థర్డ్ డే లక్కు బాగుండి
క్లోజ్ అయిపోయి రిలీజ్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అదర్వైజ్ ఇంకేం టైం అయితే హిందీలో అయినా మూవీ చూస్తాను. సో సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఈ వీడియోస్ అర్థమైపోయింది కదా. సో కెనడాలో అయితే తెలుగు మూవీ ఫస్ట్ రోజు అయితే రిలీజ్ అవ్వట్లేదు. సో సెకండ్ డే థర్డ్ డే ఎలా ఉండిద్దో మనమైతే ఏం గెస్ట్ చేయలేము అనమాట ఇప్పట్లో. సో మా ఫ్రెండ్స్ అందరూ చాలామంది ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా. సో అందుకనే ఒక చిన్న వీడియో తీస్తే అందరికీ అర్థమైపోద్దని చెప్పి వీడియో తీస్తున్నాను. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.